రాని హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై మాస్కేయో. సో ఈరోజు ఒక ర్యాండమ్ డే ఇన్ మై లైఫ్ ఫుల్ వ్లాగ్. నేను ఇప్పుడు ప్రజెంట్ కాలేజ్కి వెళ్తున్నా, బస్లో ఉన్నా. అండ్ దెన్ కాలేజ్కి వెళ్ళినాక వాట్ ఆల్ వీ డూ ఇస్ ఈరోజు ఎంతవరకు వీలైతే అంతవరకు షూట్ చేద్దామని అనుకుంటున్నాను. లెట్స్ సీ. అందుకే నేను బ్లాక్, ఇదేమో బ్లాక్ గైస్. సో ఇప్పుడే నేను క్లాస్కి అయితే వచ్చిన అనమాట. I'll introduce మీ అందరికీ నా ఫ్రెండ్స్ని. సో షీ ఈజ్ షాద్వాలిని అండ్ ఆమె పక్కన సింధు. మా క్లాస్మేట్స్కి కొంచెం సిగ్గు గైస్, చూపిస్తాను తర్వాత. షీ ఈజ్ సంజన అండ్ ఇప్పుడు మాకు ఫస్ట్ క్లాస్ అనాటమీ ఆర్ ఫిజియాలజీ ఉంటుందేమో, చూద్దాం. సో ఇప్పుడు లంచ్లో నేను మా ఫ్రెండ్స్ కలిసి గర్ల్స్ హాస్టల్కి వెళ్తున్నాం అనమాట. క్యాంపస్ గర్ల్స్ హాస్టల్, స్నీకీగా. ఎందుకంటే చెప్పాను కదా నేను లంచ్ మిస్ చేశానని బస్ టైం అయిపోవడం వల్ల. సో నా ఫ్రెండ్స్ నన్ను వాళ్ళ హాస్టల్కి తీసుకెళ్లారనమాట లంచ్ కోసం. పనిలో పని మా క్యాంపస్లో గర్ల్స్ హాస్టల్ రూమ్ కూడా ఎలా ఉంటుందో చూసేయండి. 4 బెడ్స్ ఉండే, 4 చైర్స్ ఉండే, ఒక స్టడీ టేబుల్ లాగా ఉండే డైనింగ్ టేబుల్, ఏదో 2 కలిపేసిన ఒక టేబుల్ ఉంది. అండ్ 2 ర్యాక్స్ ఉన్నాయి, ఒక వాష్ బేసిన్ అండ్ 2 వాష్రూమ్స్ ఉండే. సో పొద్దున నా ఇంట్లో లంచ్ రెడీ అయ్యేసరికి టైం అయిపోయింది. బస్ వచ్చే టైం అయిపోయిందని నేను కూడా లంచ్ తీసుకోకుండానే వచ్చేసిన. బ్రేక్ఫాస్ట్ తినలేదు, లంచ్ తినలేదు. సో మై ఫ్రెండ్స్ జస్ట్ కాల్డ్ మీ ఓవర్. కాలేజ్ హాస్టల్లో ఉంటారు మా ఫ్రెండ్స్, నా బెంచ్ మేట్స్, నా ఫ్రెండ్స్, నా క్లాస్మేట్స్. వాళ్ళ దగ్గరికి వచ్చిన ఇప్పుడు వాళ్ళ హాస్టల్ రూమ్లోకి. ఇప్పుడు మీకు చూపించినంత క్యాంపస్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్ రూమ్. సో ఇప్పుడు వెళ్ళి లంచ్ తినేసి ఒక 1:45 కల్లా మళ్ళీ మేము బ్లాక్కి వెళ్ళిపోవాలి. సో లెట్స్ సీ హాస్టల్లో ఫుడ్ ఎలా ఉంటుందో ఇవాళ. చాలా 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 ఫాస్ట్గా స్ప్రింట్ చేసుకుంటూ వచ్చినాం మేము బ్లాక్ నుంచి హాస్టల్ వరకు. సో అందుకే స్ట్రైవింగ్ టు బ్రీత్ రైట్ నౌ. తొందరగా ఇప్పుడు తినడానికి వెళ్ళాలి మేము. దిస్ ఈజ్ మీ అండ్ దిస్ ఈజ్ మై ఫ్రెండ్. నీ పేరు చెప్పు వాళ్ళకి. షాద్వాలిని. హాయ్ చెప్పు. హాయ్. సో ఇవాళ మాకు లంచ్లో ఎల్లో చిప్స్, బనానా చిప్స్, ఇంకా సాంబార్, ఇంకా ఇది గట్టిపప్పు పెట్టారనమాట, ఇంకా వైట్ రైస్. నేనంటే తెగ మాట్లాడేస్తున్నా కానీ మీరు మాత్రం అస్సలు అలా తినేటప్పుడు మాట్లాడకండి. ఈసోఫేగస్లోకి వెళ్ళాల్సిన ఫుడ్ ట్రేకియాలోకి వెళ్ళిపోద్ది. అది చాలా డేంజరస్ అనమాట. ఈసోఫేగస్ని అన్నవాహిక అంటారంట, ట్రేకియానేమో శ్వాసనాళము అనేదో అంటారంట. గూగుల్లో నుంచి కొట్టేశా. లంచ్ తినేసాం మేమందరం, మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ. హాయ్. బాగా తిన్నాం, ఫుల్ తిన్నాం, అందుకే వాకింగ్. ఇప్పుడు వాక్ చేసుకుంటూ మేము బ్లాక్కి వెళ్తాం. 35 టైం 35 పోయే వరకు 10 minutes పడుతుంది. 6 minutes వచ్చినా మేము మీరు ఇందాక ఉరుక్కుంటూ వచ్చేసరికి 6 minutes పట్టింది. ఇప్పుడు నడుచుకుంటూ పోయేసరికి 10 minutes పడుతుంది. ఓకేనా? ఇట్లా తీస్తే మెయిన్ బ్లాక్ వస్తుంది, ఇలా తీస్తే రోడ్. ఇది మెయిన్ బ్లాక్, ఇది ఒక సర్కిల్ రౌండ్. అటు స్ట్రైట్ పోతే అది మెయిన్ క్యాంటీన్. అటు స్ట్రైట్ రోడ్ వస్తుంది, అటు మా బ్లాక్ ఉంటుంది. అంతే. ఇప్పుడు మనం మన ఫ్రెండ్ని హాస్టల్లో లంచ్ ఎలా ఉందో అడుగుదాం. నేను హాస్టల్లో నాకు బాగానే ఉంటుంది. నువ్వే ఈరోజు ఒక ఫస్ట్ టైం తిన్నావు కాబట్టి నువ్వే రివ్యూ చెప్పాలి. హాస్టల్లో ఫుడ్ మాత్రం సూపర్ డూపర్ ఉంది. అంటే ఏదో అనుకుంటారు బాగోదని, కానీ ఇక్కడ హాస్టల్లో నేను ఒకరోజే తిన్నాను అనుకోండి, అయినా తిన్న ఒకరోజు కూడా చాలా అద్భుతంగా ఉంది.
యాజ్ ఐ సెడ్ ప్రీవియస్ షాట్లో ఇంటికి వెళ్ళేటప్పుడు పెద్ద హ్యూమన్ ట్రాఫిక్ జామ్ ఉండిద్దని చెప్పాను కదా, ఇదే అనమాట. అసలు ఊపిరి కూడా ఆడదు ఈ జనాలలో. 350 తర్వాత ది ఓన్లీ ప్లేస్ వేర్ వీ కెన్ సరిగ్గా బ్రీత్ ఇస్ అవుట్ సైడ్ ది బ్లాక్. సో ఇప్పుడు నేను బస్లో ఉన్నాను. గ్లాడ్ మేము బస్ ఎక్కేసిన తర్వాత చాలా పెద్ద మ్యాసివ్ 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 వర్షం పడింది. ప్రజెంట్ అయితే నేను బస్లో ఉన్నాను. బస్లో ఉన్నప్పటి నుంచి పెద్ద వర్షం అయితే స్టార్ట్ అయింది. చాలా ఘోరంగా వర్షం పడుతుంది. మా బస్ అంకుల్ కూడా, అంటే మా డ్రైవర్ అంకుల్ కూడా చాలా ర్యాష్గా నడుపుతున్నాడు. ఏమైతే ఏమో చూద్దాము. 4:30 అవుతుంది. నేను ఇంటికి దగ్గర బస్ పాయింట్కి వెళ్ళేసరికి 5:15. వర్షం పడుతుంది కాబట్టి 5:30 కూడా అవుతుండొచ్చు. సో దిగినాక మళ్ళీ కంటిన్యూ చేద్దాం. బాయ్. ఫుల్ వర్షం పడుతుంది. ఇప్పుడు నేను ఇంటికి వెళ్తున్నా. లైక్ యూ హ్యావ్ టు గో త్రూ. బ్యాగ్ ముందేసుకున్నా, పైన గొడుగు పట్టుకున్నా. ఇంటికి వెళ్తున్నా ప్రజెంట్. ఇంటికి వెళ్ళినాక ఫస్ట్ రేపు నాకు ఒక అనాటమీ క్లాస్ టెస్ట్ ఉంది. ఆ క్లాస్ టెస్ట్ కోసం చదువుకున్నాక ఇంకా తినేసి పడుకోవడమే. ఐ యామ్ సో టయర్డ్ ఫర్ నౌ. తర్వాత యా దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీ ఫోన్కి నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది. సో యా, బాయ్. సీ యూ అంటిల్ ద నెక్స్ట్ vlog.